बीआरएस को बीजेपी की बी टीम करार देने पर कांग्रेस पर सख्त नुक्ताचीनी करते हुए बीआरएस के कारगुजार सदर और रियासती वजीर केटी रामाराव ने कहा कि कांग्रेस एक सी टीम के अलावा कुछ नहीं, यानी घोटालों के ए से जेड में मुलविस चोर टीम। उन्होंने मुल्क में खानदानी सियासत को जाहिर करने और कई नस्लों तक मुल्क पर हुक्मरानी करने पर गांधी नेहरू खानदान को आड़े हाथों लिया। जुमेरात को तेलंगाना भवन में मुख्तलिफ माजूर अफराद के शुक्रिया के इजलास के दौरान इज्तिमा से खिताब करते हुए केटीआर ने राहुल गांधी को एक लीडर के बजाय रीडर करार दिया, जो हकायक की तस्दीक किए बगैर सिर्फ स्क्रिप्ट पढ़ते हैं। మన గొంగళ్ళలో కూర్చొని ఎంటికలు ఏరుకున్నట్టు కుటుంబ పాలన కేసీఆర్ ఆయన ఆమె చెల్లె ఇద్దరు వస్తారు. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఒకటే వేదిక మీద నిలబడచ్చు, సోనియా గాంధీ అదే వేదిక మీద ఉండొచ్చు, ఇంకా అప్పుడప్పుడు చచ్చిపోయిన ఇందిరాగాంధీని, చచ్చిపోయిన రాజీవ్ గాంధీని, చచ్చిపోయిన నెహ్రూ గారిని అందరినీ యాద్ చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ది మాత్రం కుటుంబ పాలన. ఇది ఎక్కడి నీతి నాకు అర్థం కాదు. గొంగళ్ళలో కూర్చొని కూడా ఎంటికలు ఏరుతారు, గొంగళ్ళలో తినుకుంటా అట్లా లేదా అయ్యాల. ఇంకా దరిద్రం చెప్తాం మీకు నేను. ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి, కేసీఆర్ మొత్తం కరప్షన్ గురికపోయింది, అవినీతిమయం అయిపోయింది ప్రభుత్వం అంటాడు. 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. 80,000 కోట్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. ఇవాళ అమెరికా వాళ్ళు పిలిచి పురస్కారాలు ఇస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే తెలంగాణలో కేసీఆర్ కట్టిండు, కాళేశ్వరం కట్టిండని అమెరికా వాళ్ళు సైతం గుర్తిస్తున్నారు. అమెరికాలో ఉండే ప్రపంచ ఎన్వైరన్మెంటల్ కాంగ్రెస్ వాళ్ళు పిలిచి మరీ అవార్డులు ఇస్తా ఉన్నారు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకైతే అర్థమైతే లేదు. 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? కొద్దిగా బుర్ర బుద్ధి ఉంటే 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అంటే మరి ప్రాజెక్ట్ ఎక్కడిది? అసలు ప్రాజెక్టు ఖర్చు కంటే ఎక్కువ అవినీతి చేసిందంటే ఇప్పుడు రాహుల్ గాంధీతో బాధ ఏంటంటే ఆయన లీడర్ కాదు, రీడర్. ఏం రాసిస్తే చదువుతుంది.